రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరవుతారని విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. ఇదే కేసులో కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించినప్పటికీ నోటీసులకు రాజశేఖర్ రెడ్డి స్పందించడం లేదని తెలుస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూనే విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ క్రమంలో మిథున్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అసలు మిథున్ రెడ్డికి అలాగే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజ్ రెడ్డి 4 సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడం, దీని వెనుక అధికారుల పాత్ర కూడా ఉందని ఓవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు అయితే ఈ కేసుని వేగవంతం చేశారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేస్తే ఈ రోజే విచారణకు హాజరవుతారని చెప్పడం, విజయసాయి రెడ్డి హాజరవుతారని చెప్పడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు విచారణకు హాజరు కానీ కసిరెడ్డికి 4 సార్లు కూడా ఆ సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినా కూడా కసిరెడ్డి ఇప్పటి వరకు కనీసం అతను స్పందించకపోవడం పట్ల మాత్రం అధికారులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవాలి. ఏసీబీ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే మరి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిలో కసిరెడ్డి ఒకరు. అందులో కసిరెడ్డికి ఎన్నిసార్లు కూడా పోలీసులు నోటీసులు పంపించినప్పటికీ అతను కనీసం ఎక్కడ కూడా అతను దాన్ని విస్మరిస్తున్నారే తప్ప ఇప్పటి వరకు కనీసం హాజరు కాలేదని చెప్పేసి దీనిపై సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పారు. అయితే విచారణకి ఇప్పటికే కసిరెడ్డి 4 సార్లు కూడా సిట్ నోటీసులు పంపించారు. అయినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతను స్పందించకపోవడం తోటి వాళ్ళకు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా విచారణకు సహకరించాలని చెప్పేసి కోర్టు ఆదేశించినా కూడా ఇప్పటి వరకు కోర్టు మాటలు కూడా ధిక్కరించారని చెప్పుకోవాలి. అయితే సిట్ నోటీసులకు స్పందించని రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కూడా నోటీసులు అయితే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ యొక్క మద్యం కేసులో మిథున్ రెడ్డి కూడా ఏత్రీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అతనికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుని ఇప్పటికే మిథున్ రెడ్డి ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తూ కూడా ఒక సుప్రీంకోర్టు ఆర్డర్లు జారీ చేయడం జరిగింది. కాకపోతే ఎప్పుడు కూడా ఈ సిట్ అధికారులు పిలిచినా కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు పిలిచినా ఎప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి మరోసారి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఈ రోజే ప్రస్తుతం అయితే విజయసాయి రెడ్డి ఈ రోజు హాజరవుతారని చెప్పారు. హాజరయ్యి సిట్ అధికారుల ముందుకు వచ్చి పూర్తి వివరాలు కూడా చెప్తారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు విజయసాయి రెడ్డి హాజరవుతారని చెప్పారు. కానీ రేపు హాజరు కావాలని చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ రోజే హాజరవుతారు సిట్ అధికారులకి తెలియజేయడం జరిగింది. మరి పూర్తిగా కూడా ఎందుకంటే ఈ యొక్క కేసును మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్ కేసును మాత్రం సిట్ అధికారులు అయితే వేగవంతం చేశారు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విచారణకు వచ్చిన తర్వాత ఈ విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు కసిరెడ్డి, మిథున్ రెడ్డి ముగ్గురు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినట్లుగా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికే నోటీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విజయసాయి రెడ్డి ఒకరు స్పందించారు. మరి మిథున్ రెడ్డి కూడా మరొకసారి నోటీసులు పంపించే అవకాశం ఉంది. మరి దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి కసిరెడ్డి మాత్రం ఇప్పటివరకు అయితే అందుబాటులో లేకుండా పోయారు. మరి కసిరెడ్డి ఇప్పటివరకు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనీసం స్పందించట్లేదు. మరి అతను అరెస్ట్ చేసి కఠినంగా మాత్రం విచారించే అవకాశాలు అయితే గట్టిగా కనబడతాయి. దీన్ని వేగవంతం చేసి పూర్తిగా విచారణ చేసి సిట్ అధికారులు అయితే ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెచినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడటంతో భారత్కు వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఓ క్రిస్టియన్ అయి ఉండి అన్నా లెచినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవడంతో అది నచ్చని కొంతమంది వ్యక్తులు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఇలా చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి ఖండించారు. ఇక శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెచినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెచినోవాపై కామెంట్స్ ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసమన్నారు. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. డిప్యూటీ సీఎం భార్య లెచినోవాపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా విజయశాంతి స్పందించడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన సతీమణి తన యొక్క కుమారునికి జరిగినటువంటి ప్రమాదంలో నుండి బతికి బయటపడ్డందుకు గాను ఆమె తమకున్న భక్తికి పెద్దలతోటి తిరుపతిలోని తలనీలాలు సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మంది చేస్తున్నటువంటి విషయాలే కావచ్చు, వాట్సాప్ లో కానీ సంబంధించిన ట్విట్టర్ లో చేస్తున్నటువంటి అనేక విషయాలని ఎమ్మెల్సీ విజయశాంతి ఖండించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తన కుమారునికి సంబంధించినటువంటి ప్రమాదంలో నుంచి బయటపడ్డ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భార్య తలనీలాలు సమర్పించింది. దీనికి సంబంధించినటువంటి ఏ మతమైనా సరే గానీ తనకున్నటువంటి అభిమానం గానీ తమ కుమారుని మీద ఉన్న ప్రేమతో జరిగినటువంటి మానసిక రిలీఫ్ కొరకు తన తలనీలాలు చేస్తే ఇలాంటి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు. ఇలాంటి చేసిన వారు ఇమీడియట్లీ బ్యాకప్ అయి తమ ఇది చేయాలి. ఏ మతమైనా సరే కానీ తన కుమారునికి జరిగినటువంటి మానసిక ఉల్లాసంలో జరిగినటువంటి భాగంగానే ఆమె తలనీలాలు ఇచ్చింది. హిందూ మతంలో భాగంగా కానీ కాదు, మిగతా మతాలకు సంబంధించిన విషయాలు కాకపోయినా ఆమెకు ఉన్నటువంటి తన కొడుకు మీద ప్రేమతో జరిగినటువంటి విషయాలనేది కూడా విజయశాంతి ఖండించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక కోణాల నుంచి ట్వీట్ చేస్తున్నటువంటి వారికి కూడా విజయశాంతి ఒక స్పష్టమైన విషయం కూడా చెప్పింది. ప్రధానంగా చూసినట్లయితే తల్లి కొడుకుల ప్రేమకు సంబంధించిన విషయాలలో తల్లికి తన కొడుకు మీద ఉన్నటువంటి అభిమానంతో తనకు రిలీఫ్ కావడంతో ఇచ్చినటువంటి భక్తి మీద పెట్టుకున్న విషయాలని వేరే కోణం నుంచి చూసి మత సంబంధించినట్టు కానీ ఉద్దేశాలకు సంబంధించిన విషయాలు పెట్టకూడదనేది కూడా విజయశాంతి మరీ చెప్పినటువంటి పరిస్థితి. రామని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ భూముల్లో జరుగుతున్న పనులపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఏచి మసీహ్లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ మేరకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. దాని ప్రకారం ఇవాళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తున్న నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి, తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, ఈసీఈ దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తరువాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్.
బ్రాహ్మణి కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ భూమిలో జరుగుతున్నటువంటి పనులపై జస్టిస్ పిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మనీష్లతో కూడిన ధర్మాసనం ఇలా సుమోటోగా విచారణ చేపట్టింది. అన్ని రకాల కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ నెల 16 లోపు అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ మేరకు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన నివేదిక సమర్పించాలని చెప్పి కేంద్ర సాధికారత కమిటీని ఆదేశించిన పరిస్థితి ఉంది. దాని ప్రకారం ఇవాళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తుంది. అయితే దీని నేపథ్యంలో సిఎస్ శాంతకుమార్, తెలంగాణ పిసిఎఫ్ డోనర్ బెంట్రాంపు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన తరపున సీనియర్ న్యాయవాది అభిషేకం స్వామి వాదనలు వినిపించున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్, సిఇసి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ఉత్కంఠగా అనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సిసి భూముల గురించి పెద్ద ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. అంచగానే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెచ్సిసి భూముల రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని చెప్పి ఒక స్పష్టత రావాల్సిన నేపథ్యంలోనే ఇవాళ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి. అది ఇవాళ విచారణకు ఉంది. దానిలో భాగంగా ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వపై మొట్టికాయలు వేస్తుందా, లేకపోతే హెచ్సికి భూములకు వారికి చుట్టూ ఏదైతుందో వాళ్ళ ల్యాండ్ మనకు వాళ్ళకే స్వాధీనం చేయాలి, దాంట్లో ఫెన్సింగ్ చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత, యూనివర్సిటీ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తున్నా చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా అంటే పొలిటికల్ ఇష్యూ అయితే జరుగుతున్న పరిస్థితి. ఒక ప్రభుత్వం ఒక పక్క, ప్రతిపక్షాలు ఒక పక్క, విద్యార్థి సంఘాలు మరో పక్క ఉన్నట్టు రాష్ట్రంలో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. నారాయణపేట జిల్లా కన్మనూరులో ఎంపీ డీకే అరుణ బీజేపీ జెండా ఆవిష్కరించి నూతనంగా ఏర్పాటు చేసిన హమాక్స్ లైట్లను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో తప్ప దేశంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. 6 గ్యారంటీల పేరుతో దేశంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. కర్ణాటకలో 5 గ్యారంటీలన్నారు. నేటికి ఏ గ్యారంటీ లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. అంటే ఓటేసినారు. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామంటే ఓటేసినారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఓటేసినారు. లక్ష 15 లక్షల రూపాయలు ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే ఓటేసినారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారా ఎకరాకి? 12 కూలీలకు, భూమి లేని వాళ్ళకు కూడా ఏం చెప్పింది? 15,000 సంవత్సరానికి, ఎకరాకి 12,000 ఇస్తామన్నారు అన్నారా? చదువుకున్న పిల్లలకు కాలేజీ అంటే చదువుకొని కాలేజీలకు పోయి ఇంటికాడ ఉద్యోగాలు లేక ఉన్న పిల్లలు వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. చెప్పిందా? ఆర్టీసీ బస్ ఎక్కిస్తామన్నారు ఫ్రీ. రూపాయలు తులం బంగారం అంటే ఓటేసినారు. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామంటే ఓటేసినారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఓటేసినారు. 15 లక్షల రూపాయలు ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే ఓటేసినారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారా ఎకరాకి? 12 కూలీలకు, భూమి లేని వాళ్ళకు కూడా ఏం చెప్పింది? 15,000 సంవత్సరానికి, ఎకరాకి 12,000 ఇస్తామన్నారు అన్నారా? చదువుకున్న పిల్లలకు కాలేజీ అంటే చదువుకొని కాలేజీలకు పోయి ఇంటికాడ ఉద్యోగాలు లేక ఉన్న పిల్లలు వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వరుణుడి పగ, పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రకాశం జిల్లాలో కరువు రక్కసి విలయ తాండవం చేస్తుంది. చెరువులు, బీడు భూములను తలపిస్తుంటే మూగజీవాలు నీటి కోసం దిక్కులు చూస్తున్నాయి. కరువు రక్కసి కోరలు చాచడంతో ఊర్లు కొల్లుమంటుంటే పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరువు విలయ తాండవంపై స్పెషల్ స్టోరీ ఓన్లీ ఇన్ బీఆర్కే న్యూస్. పేరులోనే ప్రకాశం, వెలుగులు చిందడానికి అవకాశం ఉన్నా పాలకుల నిర్లక్ష్యానికి బలవుతున్న జిల్లా ప్రకాశం. వేసవి వస్తుందంటే చాలు జిల్లా ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతుంది. తాగునీటికి 1000 కళ్లతో ఎదురు చూడాలి. బంధువులు వస్తున్నారంటే నీటి అవసరాల కోసం యుద్ధాలే చేయాల్సిన పరిస్థితులు. పశ్చిమ ప్రకాశంలో అయితే పరిస్థితులు అత్యంత దయనీయం.
తాగునీటిని 3 రోజులకొకసారి మంచినీరు ట్యాంకర్స్తో అందిస్తారు. ఒకరోజు నీటిని 3 రోజుల పాటుగా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితులు దాపరిస్తాయి. మూగజీవాల అరణ్య రోదనకు ఎండిపోయిన నీటి కుంటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత నవంబర్ నుండి వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఎక్కడైనా కొద్దో గొప్పో ఉన్న నీటిని పొగాకు పంటకు కట్టుకోవడంతో చెరువులు, బీడు భూములను తలపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా కంటి తుడుపు చర్యగా 16 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో ఎక్కడా నీటి చుక్క లేకపోవడంతో భూగర్భ జలాలు అడుకంటిపోవడంతో చీని, నిమ్మ పంటలను రైతులు తగలబెట్టుకుంటున్నారు. దీంతో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు ప్రాంతంలో భూజల గర్భాలు అనేది తగ్గాయి. గిద్దలూరు అక్కడక్కడ వాటర్ ట్యాంకులు కూడా అప్పుడే స్టార్ట్ అయి తిరుగుతున్నాయి. ఈ రకంగా పోతే ఇంకా 2 నెలల్లో మరి విపరీతమైన కష్టాలలో పడే అవకాశం అయితే ఈ గిద్దలూరు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి. పశుపక్షాదులు గేదెలను ఇస్తే వాటికి నీళ్లు తాగడానికి ఎక్కడే కానీ చెరువులలో కానీ వాగులలో కానీ సుక్క నీళ్లు లేని పరిస్థితి ఉండాది. ఇప్పుడు అధికారులు స్పందించి ఆ గుల్లమోట్లో ఆ తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్ళు అనేది ఇడిస్తే ఎంతో గొప్ప అవకాశం అనేది ఈ గిద్దలూరు ప్రాంతాన్ని మేలు చేసిన వారుగా మీరు అవుతారని. పశ్చిమ ప్రకాశంలో కరువు ఛాయలు కనపడకుండా చేయగలిగిన వెలుగొండ ప్రాజెక్టుకు నీటిని ఇచ్చి ఉంటే ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాలో కరువు దరిచేరేది కాదని రైతు సంఘం నాయకులు అంటున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన పుల్లల చెరువు మండలంలో 1000 అడుగుల లోతున బోరు వేసినా చుక్క నీరు కనపడడం లేదంటే జిల్లాలో కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ ప్రాంతంలో ఉన్న చెరువులు తెగిపోయి ఉండటంతో నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదని, వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతం కరువు నుండి బయటపడుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో మెట్ట పైర్లు ఎక్కువగా పండిస్తారని, అయితే సరిపడా వర్షం లేకపోవడంతో శనగ, కంది, మినుము పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని చెబుతున్నారు. ఒంగోలు నగరంలో కూడా మంచినీటి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులను ఇన్పుట్ సబ్సిడీతో ఆదుకునేది కానీ ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితులు లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు తాండవిస్తూ ఉన్న 17 మండలాలను ప్రకటించి చేతులు దులుపుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 గ్రామాలు నీటి మట్టం మరీ దారుణంగా ఉంది. దాదాపు 1000 అడుగుల లోతులకి పోతుందని చెప్తున్నారు. అందులో ప్రత్యేకించి ప్రకాశం జిల్లా 93 గ్రామాలు ఉంటున్నాయి. మరి ప్రకాశం జిల్లాలో 93 గ్రామాలు నీటి మట్టం నుంచి బయటపడాలంటే అత్యంత కీలకమైనది నువ్వు వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలంటే 1 చెక్ డ్యాములు కట్టాలి, 2 చెరువులను ఊడిపోయినటువంటి చెరువులను ఆక్రమించుకున్న చెరువుల నీటిని కూడా బాగు చేసుకోవాలి, చెరువు కట్టలు నిర్మించాలి. అత్యంత ముఖ్యమైనది కీలకమైనది వెలుగొండ ప్రాజెక్టు. దాదాపు 53 టీఎంసీల నీటికి పైగా నిల్వ చేసుకున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టును చాలా కీలకమైనది. ఆ వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు గీత వస్తే దాదాపు మార్కాపురం రెవెన్యూ డివిజన్, అదేవిధంగా కనిగిరి రెవెన్యూ డివిజన్ కు భూగర్భ జలాలు పెరుగుతాయి. కాలువల ద్వారా నీళ్లు కూడా పారుతాయి. దాని ద్వారా భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుంది. ప్రకాశం జిల్లాలో 93 గ్రామాలలో నీటి మట్టం పూర్తిగా పడిపోయిందని సమాచారం వచ్చింది. అందులో భాగంగా మన పశ్చిమ ప్రాంతం మార్కాపురం, తర్లుబాడు, గిద్దలూరు, కనిగిరి, సిఎస్పురం ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కువ గ్రామాలు ఉన్నాయన్న సందేహము మాకు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వము వీటి మీద దృష్టి పెట్టి నీటి వనరులను భద్రపరచడానికి, నీటి వనరులు పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతానికి 23 లక్షల మందికి తాగటానికి నీరు అందించే ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించి స్వల్పమైన పనులు చేయించి వెలుగొండ ప్రాజెక్టు నీటిని ఈ ప్రాంతానికి తరలిస్తే ఈ నీటి సమస్య తీరుతుందని. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న శ్రద్ధ పరిపాలన మీద పెట్టి ఉంటే కరువు కోరల నుండి రైతులు కొంతమేర బయటపడేవారని, ఇకనైనా ప్రతిపక్షంపై అపనిందలు మాని పరిపాలనపై దృష్టి పెట్టి జిల్లాలో తాండవిస్తున్న కరువు నుండి ప్రజలను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మన్ ఘాట్ జంక్షన్ వద్ద అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుపట్టాడు. సాయి గణేష్ అంబులెన్స్ డ్రైవర్ రమేష్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయక మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయినట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రమేష్ ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ ఆధ్వర్యంలో ఆటో, అంబులెన్స్, కారు, 14 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ పిటిషన్ సహా ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది. మరోవైపు కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం వెల్లడించింది. దీనిపై విచారణ చేపట్టే తేదీని త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.